సరే మేము 9 సార్లు పెంచాము. ఆ విషయం చెప్పే కదా నువ్వు అధికారంలోకి వచ్చావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది ఆ విషయాలు చెప్పే. లేనిపోయినవన్నీ చెప్పి ప్రజలకి ఏం చెప్పారు? మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, వాళ్ళు ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము అది ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద, బాబురావు గారు చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 6 నెలల్లో అప్పు చేస్తే రానటువంటి 4.5 సంవత్సరాలు ఇంకో 9 లక్షల కోట్లు చేస్తావు. అంటే 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి? పేదవాడు ఏమైపోవాలి? నీకు అమరావతి తప్పితే ఇంకేం అవసరం లేదా? ఇవన్నీ కూడా ఆలోచన చేసి మాట్లాడితే మంచిది కూటమి నాయకులు తప్ప మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ముందు ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి దాని మీద శ్రద్ధ పెడితే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకు సలహా. ఓకే, థ్యాంక్ యూ.